మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాత ఆత్మీయ స్వాగతం. ముందుగా నారాయణ గారు, అన్నా చింతామణి చిక్బల్లాపూర్ కోలారుకు ఈ వైరస్ సోకింది. ఇది కన్నడలో చూస్తే చిక్బల్లాపూర్ కోలార్ వైరస్ లేదు అని వచ్చింది. తెలుగు ట్రాన్స్లేట్ మాత్రం వైరస్ సోకింది అని వచ్చింది. పరస్పర భిన్నం. ಶ್ರೀರಾಮ గారు, ಅನ್ನ ನಮ್ಮ ಏರಿಯಾದಲ್ಲಿ ಮುಕುಂದ ಟೊಮೆಟೊ ಮೊಲಬಾಗಲ್ ಭಾರಿ ಬೇಡಿಸಿದ ಆದರೆ ಎಲ್ಲಿಲ್ಲ లభ్యವಿಲ್ಲ. అన్న మా ప్రాంతంలో ముకుంద టమోటా మొక్కలకి విపరీతమైన డిమాండ్ ఉంది, కానీ ఎక్కడ అందుబాటులో లేదు ముకుంద టమోటా. టుడే ఐ వాజ్ విజిటెడ్ ఫీ నర్సరీ ఫర్ సాప్లింగ్స్. నో వన్ ఈజ్ ఆస్కింగ్ నౌ సాహో అర్బాహో. పంట ఎలా వస్తుందో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మా ప్రాంతంలో హెచ్ఎం కేర్స్ కంపెనీ ముకుంద టమోటా మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇఫ్ హెచ్ఎం కేర్స్ ముకుంద సాప్లింగ్స్ అవైలబుల్, రైతులు రెట్టింపు మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. వెరీ హ్యూజ్ డిమాండ్ ఆఫ్ హెచ్ఎం కేర్స్ ముకుంద మొక్కలకు. బట్ సమ్ ఫార్మర్స్ ఆర్ టెల్లింగ్ దట్ కంపెనీ రిలీజ్డ్ సీడ్ ఓన్లీ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. ముకుంద సాహో బాహో ఎవరు పెద్దగా ఆడడం లేదు. ముకుంద మొలకలకు మాత్రం మా ప్రాంతం చాలా డిమాండ్ ఉంది. అయితే పంట ఎలా వస్తుందో మాకు తెలియదు. మొక్కల డిమాండ్ ప్రస్తుతం ఆ మొక్కలు దొరికితే రెట్టింపు ధర చెల్లించడానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు అని మొత్తం మీద కంపెనీ వాళ్ళు చాలా లిమిటెడ్గా మాత్రమే ఆ విత్తనాలు ఇచ్చారట. ముకుంద టమోటా ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన మద్యం ఒక్కటి ప్రతి సందులో ఉంది. చందు గారు, నిజమన్నా గతంలో అయితే వైన్ షాపులు ప్రభుత్వ మద్యం దుకాణాలు కొడితే లిమిటెడ్ క్వాలిటీ లిమిటెడ్ బ్రాండ్లు ఉండేది. ఇప్పుడు కావాల్సిన బ్రాండ్లు అన్నీ ఉన్నాయి. తల కలకల ఉన్నాయి. వైన్ షాపులన్నీ తక్కువ ధరకు ఇస్తామన్నారు, సరసమైన ధరలు అన్నారు. అవి కూడా ధరలు పెరిగిపోయాయి. హాయ్ అన్న, ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్పన్నా, మీ వాయిస్ ఎన్టీఆర్ గారి వాయిస్ అలా ఉంటుంది. సురేష్ గారు, లేదన్నా ఈ వీడియో ఇవాళ బయట మా మేనమామ గారు చనిపోయారు, అక్కడ వెళ్ళాను, వీడియో లేడీ రికార్డ్ చేస్తున్నాను. రేపు ఖచ్చితంగా లైవ్ వీడియోస్ పెట్టు బాయ్. దండు వారణాగ్ గారు, ఏం లైవ్ వీడియోస్ ఉన్నాయి. ఈ మదనపల్లి మార్కెట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. లైవ్ వీడియోలు ఇప్పట్లో లేదు. విచిత్రమైన వ్యక్తులు, విచిత్రమైన సంఘటనలు మదనపల్లి మార్కెట్లో చెప్పుకోకూడదు. అందుకే లైవ్ వీడియోలు రావట్లేదు. ఇక కేశవరెడ్డి గారు, ఉత్తర భారతదేశంలో 2 రోజుల క్రితం వడగళ్ల వాన పంజాబ్, హర్యానా మరి కొన్ని ఇతర రాష్ట్రాలు. నేను మేలు మంచి ధరలు ఆశించాను, కానీ ఇప్పుడు మార్చిలో జంపు కావచ్చు. మేలో ధరలు వస్తారనుకున్నాను, కానీ మార్చిలోనే మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. దానికి కారణం ఉత్తర భారతంలో 2 రోజుల క్రితం వడగళ్ల వాన కురిసిందని కేశవరెడ్డి గారు కామెంట్ పెట్టారు. చూద్దాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇదివరకు రిప్లై కామెంట్ వచ్చే ముందుగా లక్ష్మి గారు, అంటే మార్చ్ ఏప్రిల్ మంచి ప్రైజెస్ ఉంటాయన్నా మేలో ఉండమంటారా? దయచేసి రిప్లై ఇవ్వగలరు. ఫిబ్రవరి మార్చిలో ధరలు వస్తే ఖచ్చితంగా తదిమరలో కూడా ధరలు ఉంటుంది, దానిలో ఇబ్బంది లేదు. ఇక కేశవుడి గారు దానికి రిప్లై ఇచ్చారు, అంచనాలు మాత్రమే, మరింత వడగళ్ళు పడితే మార్చి 15 నుండి ధరలు ఆశిస్తున్నాను. దానికి శ్రీరాముడు కాలు పెట్టారు, సిస్టర్ నథింగ్ టు వరీ అబౌట్ మే ప్రైజెస్, డోంట్ వరీ. మేలో ధర గురించి మీరేమి కంగారు పడకండి, ధరలు ఉండే అవకాశం ఉందని ఆయన కామెంట్ పెట్టారు. దానికి లక్ష్మి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ రిప్లై అన్న, 3 acres ఫిబ్రవరి 10 ప్లాంటేషన్ చేశాను. శ్రీరామ గారు, ఫర్ యువర్ రిప్లై ఫిబ్రవరి 10 3 acres ప్లాంటేషన్ చేశాము. 100% మంచి రేట్స్ ఉంటాయి. కేశవరెడ్డి గారు, ఖచ్చితంగా 100% మంచి ధరలు అయితే ఉన్న అవకాశం ఉంది. కేశవరెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఇక చివరిగా లక్ష్మి గారి రిప్లై కామెంట్, పావగడ నో ప్లాంటేషన్. శ్రీనివాసులు గారు, అన్న పిక్చర్ అభి బాకీ హై. శ్రీరాముడు, ఓం శాంతి ఓంలో షారూఖ్ ఖాన్ చెప్పిన డైలాగ్ ఇది. ఫిల్మ్ ఔర్ బాకీ హై అని, పిక్చర్ ఔర్ బాకీ హై. ఈసారి అందరూ లేట్గా నాటాలి అనుకుంటున్నారు. మేలో రేట్ స్టార్ట్, జూన్కి డౌన్ అవుతుందేమో, 2022 లాగా అనిపిస్తుంది. కిరణ్ కుమార్ గారు, ఇక కృష్ణగౌడ్ గారికి రిప్లై ఇచ్చారు, ఇది 2 సంవత్సరాలకు ఒకసారి, చాలా సాధారణంగా మే నెల అద్భుతం. టమోటా తోటల ద్వారా 2 సంవత్సరాలు అదే సమయంలో డబ్బు నష్టపోయిన వారు 3వ సంవత్సరంలో అదే నెలలో ప్లాంటేషన్ చేయరు అనేది లాజిక్. అప్పుడు 2022, ఇప్పుడు 2025.
నిన్న ఒక అడగది కామెంట్ పెట్టారు, ఫిబ్రవరిలో టమాటా కరువు వస్తుంది, పెద్ద బాసు ఎరుపుల ముందు చెప్పారు బాలమని సురేష్ గారు. దయచేసి ఇలాంటి కామెంట్లు పెట్టొద్దండి, రాసుకో గీసుకో ఇలాంటి పదాలు వాడొద్దండి. అందుకు బాలమని సురేష్ గారు సుదీర్ఘమైన దానికి వివరణిచ్చారు. అన్నా నేను ఎక్స్పెక్ట్ చేశా అండ్ డౌన్ అవుతుందని, రేట్ జనవరి ఎండింగ్ ఇంక్రీజ్ అవుతుంది అని కామెంట్ పెట్టా. బాధాకరం. 600 రూపాయలు 1000 రూపాయలు పోతుందని రేట్స్ ఏమో బిగ్ బాక్స్ 500 నుంచి 600 వెళ్ళాయి, స్మాల్ బాక్స్ 2 నుంచి 350. నార్త్ సైడ్ టమోటా మన సైడ్ రాకపోతే కన్ఫర్మ్గా బిగ్ బాస్ 1000 రూపాయలు పోయేది. నిజమే తమ్ముడు, కాకపోతే నార్త్ సైడ్ అప్పుడు టమాటాలు ఉన్నాయి, మీరు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కామెంట్ పెట్టారు. నేను ఇంకో కామెంట్ కూడా పెట్టా, ఫిబ్రవరి 20 నుండి లోకల్ స్టాక్ ఇంక్రీజ్ అవుతుంది, మార్చ్ ఫస్ట్ వీక్ డౌన్ అవుతుంది. నా ఎక్స్పెక్టేషన్ ఇంకా టైం ఉంది, శివరాత్రి ఫెస్టివల్ తర్వాత లేదా నెక్స్ట్ సాటర్డే ఆర్ సండే లోపు మదనపల్లిలో పెద్ద బాస్ 200 నుంచి 200 రూపాయలు టాప్ అంతే. అండ్ మార్చ్ అండ్ ఏప్రిల్ రేట్స్ టమోటా ఫార్మర్స్ని దేవుడే కాపాడాలి అన్న. నా ఎక్స్పెక్టేషన్ ఓన్లీ మార్చ్ 100 to 200లో బిగ్ బాక్స్ అండ్ స్మాల్ బాక్స్ 20 రూపీస్ to 100 రూపీస్ అంతే. మార్చ్ ఎండింగ్ వరకు మళ్ళీ ఏప్రిల్ మదనపల్లి 100 నుంచి 150, స్మాల్ బాక్స్ 20-60. చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఉంటుంది. ఏప్రిల్ మేలో కొంచెం బెటర్ రేట్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ రేట్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పెట్టకండి, సమ్మర్ కదా, ఎక్స్పోర్ట్ ఎక్కడ ఉండవు, ఎక్కడ లోకల్ అక్కడ ఉన్నాయి. కొందరు అంటున్నారు లాస్ట్ ఇయర్ రేట్స్ చూసి నార్త్ సైడ్ ఫిబ్రవరి కట్టింగ్ వచ్చేలా ప్లాంటేషన్ చేశారు, వాళ్ళ సైడ్ హెవీ సరుకు. హైదరాబాద్ నవంబర్ ఎక్స్పోర్ట్ స్టాప్ అయ్యింది, మన సైడ్ ఇప్పుడు కూడా హైదరాబాద్ లోకల్ ఉన్నాయి. ఇలా అయితే రేట్స్ ఎలా ఉంటాయన్న. బీ కేర్ఫుల్ ఫార్మర్స్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ కమింగ్ ఫార్మర్స్. ఓన్లీ మై ఎక్స్పెక్టేషన్ ఓన్లీ, డోంట్ థింక్ నెగిటివిటీ. రేట్స్ ఇంక్రీజ్ అవుతుంది నేను చెప్పా, మళ్ళీ రేట్ డౌన్ అవుతుందని నేనే చెప్పా. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చెప్పా, మన థింకింగ్ బట్టి ఉంటుంది అన్న. మనం నెగిటివ్ థింక్ చేస్తే నెగిటివ్లే అండ్ పాజిటివ్ థింకింగ్ చేస్తే పాజిటివ్లే. అంటూ నేను చెప్పినా ఎవరు చెప్పినా దాన్ని మీరు సీరియస్ తీసుకోకండి. పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ ఉంటే నెగిటివ్ తీసుకుంటుంది, కాబట్టి ఎవరు దాన్ని సీరియస్ తీసుకోకండి. అయితే రేట్ పెరుగుతుంది చెప్పింది నేనే, తగ్గుతుంది చెప్పింది నేనే అన్నారు ఆయన. ఇక ఏప్రిల్లో మార్చి 10 నుంచి సరుకులు పెరిగితే ధరలు భారీగా పతనమవుతాయని అంటున్నారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. టమోటాలు ఎప్పుడు ఏం చేస్తే ఎవరు చెప్పలేము. దీనికి రమేష్ గారు, ఎందుకు బ్రో మళ్ళీ ఛాలెంజ్ మార్చిలో మార్కెట్ స్పీడ్ ఉంటుంది, మార్చిలో మేము విధంగా ఉండదు, ధరలు బాగానే ఉంటాయి రమేష్ కామెంట్ ఇప్పుడు. దానికి సురేష్ గారు, వావ్ ఎలా వెళ్తుంది బ్రో, చెన్నైలో స్మాల్ బాస్ 50 నుంచి 130 పోతున్నాయి, హైదరాబాద్ లోకల్ ఉన్నాయి, హైదరాబాద్లో 150 200 పోతున్నాయి, నార్త్ సైడ్ 50 నుంచి 200 పోతుంది, మన సైడ్ కూడా రేట్స్ లేవు. మార్చ్ ఏప్రిల్లో రేట్స్ కష్టమే, గుండె రాయి చేసుకో, టమోటా రేట్స్ ఇంకా పోవు. నో ఎప్పుడు ఏదైతే మనం చెప్పలేము. యూ గివెన్ వన్ కౌంటర్ కామెంట్ టు మీ అండ్ కృష్ణ కూడా, డూ యూ నో ద అప్డేట్స్, డూ యూ హ్యావ్ ఇన్ఫర్మేషన్ శ్రీరామ గారు. దానికి రమేష్ గారు, ఐ హ్యావ్ అ లాట్ ఇన్ఫర్మేషన్, దట్స్ వై ఐ విల్ నాట్ షేర్ ఆల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఇన్ మై హ్యాండ్, కాయిన్స్ ఓన్లీ సౌండ్స్. నా దగ్గర పూర్తి సమాచారం ఉంది, సమాచారం లేకుండా ఏ విషయం కూడా నేను పంచుకోను. నిండుకుండా తొలగదు, కాయిన్స్ ఓన్లీ సౌండ్స్, నాణాలు మాత్రం చదివిస్తారని కామెంట్ పెట్టారు. దానికి అస్సాం టికెట్స్ రెడీ బ్రో, 300 స్మాల్ బాక్స్ నాట్ గోయింగ్. నో నాట్ బ్రో. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం. ఇందులో ధరలు పెరుగుతాయని కానీ తగ్గుతాయని కానీ అన్నదాతలు వ్యక్తం చేసే అభిప్రాయాలు వాళ్ళ వ్యక్తిగతం మాత్రమే, అన్నదాతలు గమనించగలరు. నేనైతే టమోటాలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేము, చూడాలి.